తిరుపతి దేవస్థానాన్ని బదనాం చేయాలనుకోవడం అనే కంటే కూడా నాయుడికి ఈయనకి వ్యక్తిగత స్పర్ధలు పెరిగిపోయినాయి. కరుణాకర్ ఇద్దరికి మధ్య నాయుడు గారికి ఈయనకి మధ్యన ఈ మధ్యన వ్యక్తిగతంగా వెళ్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు బదనాం చేసుకోవడానికి మాట్లాడుకుంటున్నారు. అది ఒకటి సార్ ఇక్కడ ఈయన వైసీపీ ఓకే చైర్మన్ ఏదో అనాలనో దాని మీద ఆయన విమర్శించాలనో వేరే రకంగా చేస్తే ఓకే, ఇలాంటివి చేయడం వల్ల చేతులారా పార్టీ పరువు కూడా తీసుకున్నట్టు పార్టీ పరువు పోయింది. ఆయన చేసింది కూడా తప్పది. మనం సనాతన ధర్మాన్ని నమ్ముతున్నప్పుడు అది పాపం కదా. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం, వెంకటేశ్వర స్వామి విషయంలో అందులో అట్లా చెప్పడం, అది మహావిష్ణు విగ్రహం అని చెప్పడం, తెలుసుకుని చెప్పు. అది అవును, తెలుసుకుని అంతకైతే అతన్ని పిలిచి ఇతనే మాట్లాడగలరు. అధికార ఆ స్థాయి ఉంది ఆయనకి. రాంగ్ స్టెప్ అంటే కావాలని చేసినట్టే కనబడుతుంది. నేను అందులో పర్టికులర్ గా నిన్న ఎందుకు జరిగింది, నిన్న బోర్డు మీటింగ్ జరుగుతోంది కదా, ఆ మీటింగ్ టైంలో బోర్డును బదనాం చేయడానికి దాన్ని తనది ఈ మాట మాట్లాడితే చర్చకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో చేసినట్టుంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి అంటే ఇటువంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ సార్, చాలా సున్నితమైన అంశాలు, హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉంది. కేసు కూడా అదే పెట్టారు. అలా కూడా చూడొచ్చా ఒక రకంగా? బేసిక్ గా ఇందులో దుష్ప్రచారం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కేసు పెట్టడంలో తప్పులేదు, రెచ్చగొట్టారనే పాయింట్ ఆఫ్ వ్యూలో కేసు నిలబడకపోవచ్చు బేసిక్ గా. ఎందుకంటే హిందువులు రెచ్చిపోరు. మనకు అదొక అదే ఉగ్రవాదులే వచ్చి మన వాళ్ళని ఏదైనా చేస్తానా దిక్కుమొక్కులేదు. వినాయక చవితికి రాళ్ళు ఎత్తేనే దిక్కుమొక్కులేదు. ఎక్కడో 2 చోట్ల ఎదురు తిరిగినట్టున్నారు. అది కూడా ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసు పెడితే కూడా దిక్కుమొక్కులేదు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే కనుక అందరూ స్పందిస్తారు. మనకు అది లేదు. కాబట్టి అట్లాంటి ఆస్పెక్ట్ లో ఇది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలిసి తప్పు చేయటం, తెలిసి ఆ మాట మాట్లాడటం మాత్రం తప్పు. ఒకవేళ తెలియక మాట్లాడారు